హలో ఎవ్రీవన్. సో వెల్కమ్ టు అంజూస్ అకాడమీ గైస్. మనకు ఎలక్ట్రికల్ సర్క్యూట్స్లో మీరు ఏ టెక్నికల్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా మన ఎలక్ట్రికల్ ఆస్పిరెంట్స్కి ఆర్ఆర్బి జేఈ కావచ్చు, ఎస్ఎస్సి జేఈ కావచ్చు, మన స్టేట్లో వచ్చే ఏడబ్ల్యూ, ఏఈ, సబ్ ఇంజనీర్, జేఎల్ఎం, ఏఎల్పి ఇలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎగ్జామ్స్, ఈవెన్ మీరు గేట్ ఎగ్జామ్ తీసుకున్నారు. సింపుల్గా చెప్పాలంటే ఒక ఎలక్ట్రికల్ ఆస్పిరెంట్స్కి డెఫినెట్గా మన ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, వెరీ ఫండమెంటల్ అండ్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్. ఇందులో థీరమ్స్లోకి వెళ్ళి మనకు థెవెనిన్స్ థీరం వెరీ ఫ్రీక్వెంట్గా అన్ని రకాల ఎగ్జామ్స్లో కనిపిస్తుంటుంది. సో ఇక్కడ ఒక సింపుల్ బేసిక్ సర్క్యూట్ ఇచ్చాను. సో ఈ పర్టికులర్ క్వశ్చన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆర్ఆర్బి, ఎస్ఎస్సి జేఈ ఆర్ ఇతర టెక్నికల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఒక సర్క్యూట్ ఇచ్చి అందులో థెవెనిన్స్ వోల్టేజ్ కానీ, థెవెనిన్స్ రెసిస్టెన్స్ కానీ అండ్ లోడ్ దగ్గర ఉండే ఈ రెసిస్టర్ ద్వారా ఫ్లో అయ్యే లోడ్ కరెంట్ కనుక్కోమనంటే ఏ విధంగా చేయాలి, ఇవి థెవెనిన్స్ థీరం తోటి ఏ విధంగా చేయాలనేది నార్మల్గా డైరెక్ట్గా మనకు కేవీఎల్ కేసీఎల్ అప్లై చేసి ఈ పర్టికులర్ సర్క్యూట్స్లో మనం డైరెక్ట్గా లోడ్ కరెంట్ అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. బట్ అకార్డింగ్ టు థెవెనిన్స్ థీరం వి థెవెనిన్స్, ఆర్ థెవెనిన్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి అండ్ ఫైనల్గా ఐఎల్ వాల్యూస్ కూడా అడుగుతుంటారు. ఈ మూడింటి గురించి ఈ పర్టికులర్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో థెవెనిన్స్ థీరం అంటే ఏం లేదు, ఇలాంటి కాంప్లెక్స్ సర్క్యూట్స్ ఉన్నప్పుడు, ఇంతకంటే కాంప్లెక్స్ సర్క్యూట్స్ ఉన్నా అంటే ఎన్ నెంబర్ ఆఫ్ రెసిస్టర్స్ ఇలా ఉన్నా కానీ దాన్ని ఒక ఈక్వలెంట్ సింగిల్ వోల్టేజ్ సోర్స్ వచ్చే విధంగా మనం తీసుకుంటాం. ఆ వోల్టేజ్ సోర్సు వి థెవెనియన్స్గా తీసుకుంటాం. అండ్ ఈ థెవెనియన్స్ వోల్టేజ్కి సిరీస్గా ఒక సింగిల్ రెసిస్టెన్స్, సర్క్యూట్ యొక్క టోటల్ రెసిస్టెన్స్ని ఒక సింగిల్ రెసిస్టెన్స్ని తీసుకుంటాం, అది ఆర్ థెవెనియన్స్ అంటాం. అండ్ ఇక్కడ ఆబ్వియస్లీ ఏ అండ్ బి టెర్మినల్స్ తీసుకుంటే ఇక్కడ లోడ్ టెర్మినల్స్కి సంబంధించిన ఈ రెసిస్టెన్స్ తీసుకుంటాం. ఇలా ట్రాన్స్ఫర్ చేసేదే ఈక్వలెంట్ సర్క్యూట్ని థెవెనియన్స్ ఈక్వలెంట్ సర్క్యూట్ అంటాం. ఇలా ఉన్న సర్క్యూట్ను ఈ విధంగా తెచ్చేటప్పుడు ఇక్కడ ఈ థెవెనియన్స్ వాల్యూ వోల్టేజ్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి, థెవెనియన్స్ రెసిస్టెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఆ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత మనకు ఈ సర్క్యూట్, సింపుల్ సర్క్యూట్ నుంచి ఈ ఐఎల్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది ఈ పర్టికులర్ థీరంలో ఇంపార్టెంట్ పాయింట్స్. ఒక్కసారి ఇక్కడ ఇదే సర్క్యూట్ను నేను ఇక్కడ రీడ్రా చేసి మనం థెవెనియన్స్ వోల్టేజ్, థెవెనియన్స్ రెసిస్టెన్స్ అండ్ ఐఎల్ వాల్యూస్ ఎలా కనుక్కోవాలో చూద్దాం. ఈ పర్టికులర్ సర్క్యూట్లో ఈ టెర్మినల్ ఏ అండ్ బి ఇది లోడ్ ఉంటుంది కాబట్టి ఇది ఓపెన్ సర్క్యూట్ తీసుకొని ఇక్కడ మనకు ఇచ్చిన వాల్యూస్ 50 వోల్ట్స్, ఇది 5 ఓమ్స్ ఉంది, ఇక్కడ ఉన్న రెసిస్టెన్స్ వాల్యూ ఇది కూడా ఒక 5 ఓమ్స్ ఉంది. సో మనం ఏం కనుక్కోవాలి, ఈ వి ఏ అండ్ బి టెర్మినల్స్ దగ్గర వోల్టేజ్ కనుక్కుంటే దీన్ని వి థెవెనియన్స్ అంటాం. ఇక్కడ టెర్మినల్ అక్రాస్ దిస్ ఏ అండ్ బి అంటే వోల్టేజ్ అక్రాస్ 5 ఓమ్స్ తెలిస్తే అదే వి థెవెనియన్స్ అంటే ఇక్కడ నుంచి చూడాలి. అదే మనకు ఇదే సర్క్యూట్ని ఆర్ థెవెనియన్స్ కనుక్కునేటప్పుడు వోల్టేజ్ సోర్స్ ఉంది కాబట్టి దాన్ని షార్ట్ సర్క్యూట్ చేస్తాము. అండ్ తర్వాత మళ్ళీ అదే సర్క్యూట్ని మనం ఈ విధంగా తీసుకొని ఈ టెర్మినల్స్ దగ్గర ఆర్ వాల్యూ కనుక్కుంటే దాన్ని ఆర్ థెవెనియన్స్ అంటాం. ఇది 5 ఓమ్స్, ఇది కూడా 5 ఓమ్స్. ఇక్కడ వోల్టేజ్ సోర్స్ ఉంది కాబట్టి దీన్ని షార్ట్ సర్క్యూట్ చేస్తాము. ఈ రెండు చేయాలి. ఈ రెండు చేస్తే దీంట్లో నుంచి నీకు ఏమొస్తుంది, డెఫినెట్గా వి థెవెనియన్స్, ఆర్ థెవెనియన్స్ వాల్యూ వస్తాయి. ఒకటొకటి ఇక్కడ ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ నేను ఇక్కడ ఆర్ థెవెనియన్స్ డైరెక్ట్, మీరు రెండే రెసిస్టర్స్ ఉన్నాయి కాబట్టి ఈ రెండు కూడా ప్యారలల్లో ఉన్నాయి కదా, అంటే మనకు ప్యారలల్లో ఉన్నప్పుడు ఫార్ములా తెలుసు, రెండు రెసిస్టర్స్ డైరెక్ట్గా మీరు తీసుకోవచ్చు, రెండు సేమ్ రెసిస్టర్సే ఉన్నాయి కాబట్టి అలా అయినా తీసుకోవచ్చు, లేదంటే 5 × 5 డివైడెడ్ బై 5 + 5. సో దీన్ని తీసుకొని మీరు చేయొచ్చు, లేదంటే 2 సేమ్ రెసిస్టర్స్ ప్యారలల్గా ఉన్నప్పుడు డైరెక్ట్గా 5/2 తీసుకుంటాం కాబట్టి ఇక్కడ మనకు 2.5 ఓమ్స్ అనేది ఆర్ థెవెనియన్స్ వాల్యూ వచ్చేసింది. సో ఆర్ థెవెనియన్స్ వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు నీకు వి థెవెనియన్స్ వాల్యూ కావాలి. ఇంకొకటి, ఈ వి థెవెనియన్స్ కనుక్కోవాలి అని అంటే మనకు ఆల్రెడీ ఈ పర్టికులర్ సర్క్యూట్ ఉంది కాబట్టి ఇందులోనే నేనేం చేస్తున్నా, ఇక్కడ వోల్టేజ్ అంటే వోల్టేజ్ అక్రాస్ దిస్ టోటల్ వోల్టేజ్ తెలిసినప్పుడు వోల్టేజ్ డివిజన్ రూల్ నీకు తెలిస్తే డైరెక్ట్గా వి థెవెనియన్స్ ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ అక్రాస్ దిస్ రెసిస్టర్ ఏమవుతుంది, టోటల్ వోల్టేజ్ 50 ఇంటూ ఎక్కడైతే మనం కనుక్కుంటున్నామో ఆ రెసిస్టెన్స్ వాల్యూ డివైడెడ్ బై ఈ బ్రాంచ్కి ఆపోజిట్లో ఉన్న టోటల్ ఈ రెసిస్టెన్స్ అంతా యాడ్ చేయాలి కాబట్టి 5 + 5 10. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకు 5 × 5 = 25 వోల్ట్స్. ఇదేంటి
వి థెవెనిన్స్ వాల్యూ డెఫినెట్గా మనకి ఇక్కడ వచ్చిన వాల్యూ వి థెవెనిన్స్ వాల్యూ వచ్చింది. సో ఇప్పుడు నీకు ఏమొచ్చింది, వి థెవెనిన్స్ వాల్యూ వచ్చింది, అదేవిధంగా నీకు ఆర్ థెవెనిన్స్ వాల్యూ వచ్చింది. సో ఇక్కడ ఉన్న వోల్టేజ్, ఇక్కడ ఉన్న రెసిస్టెన్స్ రెండు తీసుకొని మనకు సింప్లిఫైడ్ ఈక్వలెంట్ సర్క్యూట్ ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇది మనకు వి థెవెనిన్స్ వచ్చేసి మనకు ఎంత వచ్చింది, 25 వోల్ట్స్ వచ్చింది. ఆర్ థెవెనిన్స్ వచ్చేసి మనకు 2.5 ఓమ్స్ వచ్చేసింది. ఆల్రెడీ ఈ ఏబి టెర్మినల్స్ దగ్గర మనకు లోడ్ రెసిస్టెన్స్ ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఇచ్చిన వాల్యూ మనకు ఉన్నది 10 ఓమ్స్. ఇది ఫైనల్ ఈక్వలెంట్ సర్క్యూట్. ఒకవేళ మనం ఇక్కడ ఐఎల్ కూడా కనుక్కోవాలి అని అంటే మొత్తం సింపుల్ సర్క్యూట్ వచ్చేసింది కాబట్టి డైరెక్ట్గా ఐఎల్ కనుక్కోవాలి. సో ఐఎల్ కనుక్కోవాలంటే మనం ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ చూడండి టోటల్ ఇక్కడ మనకు ఆల్రెడీ డైరెక్ట్గా వోల్టేజ్ వాల్యూ ఉన్నాయి, రెండు రెసిస్టెన్స్ కూడా సిరీస్లో ఉన్నాయి కాబట్టి I ఈజ్ ఈక్వల్ టు V/R. ఈ ఆర్ ఈక్వలెంట్ తీసుకుంటే V ఈజ్ ఈక్వల్ టు 25 అండ్ ఆర్ అనేది ఈ రెండు యాడ్ చేయాలి అంటే 12.5 10 ప్లస్ 2.5 12.5 ఓమ్స్. సో ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది, 2 ఆంపియర్స్. సో 2 ఆంపియర్స్ ఈజ్ ఐఎల్ వాల్యూ. అంటే మనం వి థెవెనిన్స్ కనుక్కున్నాం, ఆర్ థెవెనిన్స్ కనుక్కున్నాం, అదేవిధంగా మనం ఇక్కడ ఐఎల్ వాల్యూ కూడా కనుక్కున్నాం. సో ఇలాంటి క్వశ్చన్స్ మీకు ఎగ్జామ్లో వచ్చినప్పుడు ఈజీగా అయితే ఆన్సర్ చేయొచ్చు. సో థెవెనిన్స్ థీరం ఎట్లా సాల్వ్ చేయాలనేది ఒక సింపుల్ ఎగ్జాంపుల్స్ తోటి మీకు చెప్పాను. ఇక్కడ ఒక నేను క్వశ్చన్ ఇస్తున్నాను. ఈ పర్టికులర్ సర్క్యూట్స్లో ఏబి టెర్మినల్స్ దగ్గర ప్రతి ఒక్కరు కూడా ఏబి టెర్మినల్స్ దగ్గర మీరు వి థెవెనిన్స్ అదేవిధంగా ఆర్ థెవెనిన్స్ ఈ రెండు వాల్యూస్ కనుక్కొని ఈ వీడియో కింద ప్రతి ఒక్కరు కామెంట్ చేయాలి. ఎవరైతే ఆర్ఆర్బి జేఈ, ఎస్ఎస్సి జేఈ, మన తెలంగాణ స్టేట్లో రాబోయే ఏడబ్ల్యూ, ఏఈ, జేఈ, సబ్ ఇంజనీర్స్ ఇలాంటి డిఫరెంట్ పోస్టులు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క ఎలక్ట్రికల్ ఆస్పిరెంట్కి మనం ఇచ్చే రెగ్యులర్ క్లాసెస్ చాలా యూజ్ అవుతాయి. ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ కింద కామెంట్లో చేయాలి. ఒకవేళ డౌట్ ఉంటే డెఫినెట్గా మీరు మన అంజూస్ అకాడమీని కాంటాక్ట్ చేయండి. డైరెక్ట్గా నాతో మాట్లాడి మీరు డెఫినెట్గా మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. బట్ డెఫినెట్గా ప్రతి ఒక్క స్టూడెంట్కి ఒక ఎలక్ట్రికల్ ఆస్పిరెంట్స్కి యూజ్ అయ్యే విధంగా మన ఛానల్లో క్లాసెస్ ఉంటాయి కాబట్టి మీకు ఈ పర్టికులర్ కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఇదే ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ గైస్.